I'm Apurva. Welcome to my channel. ఈరోజు నేను ఎవ్రీడే ఫాలో అయ్యే ఈ 5 సింపుల్ హ్యాబిట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ 5 సింపుల్ హ్యాబిట్స్ తో పాటు వాటికి యూజ్ అయ్యే టిప్స్ కూడా షేర్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ ద వీడియో. Number 1. Take action. Don't put anything for later. ఎంత చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మిమ్మల్ని కంటిన్యూస్గా బాదర్ చేస్తూ ఉంటే డెఫినెట్గా దాని గురించి ఒక పాజిటివ్ యాక్షన్ తీసుకోండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టార్ట్ చేయాలని ఎప్పటి నుండో ఉండింది, బట్ ఎప్పుడు ఏదో కారణాలు నాకు నేను చెప్పుకొని స్టార్ట్ చేయలేకపోయాను ఇన్ని ఇయర్స్. లాస్ట్ ఇయర్ ఓకే స్టార్ట్ చేద్దామని చేశాను, కన్సిస్టెంట్గా పోస్ట్ చేయలేక ఆ ఛానల్ని డెలీట్ చేసేసాను. కానీ అది స్టిల్ నన్ను ఇంకా బాదర్ చేస్తూనే ఉంది. ఇంకా అందుకని ఈ ఇయర్ డెఫినెట్గా కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేద్దామని మరీ స్టార్ట్ చేశాను. ఎవ్రీ వీడియోతో నేను ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాను. మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ప్లీజ్ డూ షేర్ విత్ మీ. ఇలా మిమ్మల్ని ఏ విషయమైనా బాదర్ చేస్తూ ఉంటే డెఫినెట్గా దానికి సంబంధించిన ఒక పాజిటివ్ యాక్షన్ తీసుకోండి. అప్పుడు మీకు హ్యాపీగా ఉంటుంది, ఏదో ఒకటి చేస్తున్నాం కదా మనం దీనికోసమని. దట్స్ మై ఫస్ట్ టిప్. సెకండ్ టిప్, స్టే యాక్టివ్ బట్ లిజన్ టు యువర్ బాడీ. నాకు పర్సనల్గా అయితే వాకింగ్ కానీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ ఇష్టం, రన్నింగ్ అస్సలు నచ్చదు. నేను ట్రై చేశాను రన్నింగ్ కూడా చేద్దామని, కానీ ఎప్పుడు చాలా మిజరబుల్గా ఉండేది. ఓ మై గాడ్ ఇప్పుడు రన్నింగ్కి వెళ్ళాలా అన్న ఫీలింగ్ వచ్చేసేది. సో ఇలా కాదు అని నా లైఫ్ స్టైల్కి నా బాడీకి ఏది సెట్ అవుతుంది అని కొంచెం నిదానంగా ఆలోచించి చూస్ చేసుకున్నాను. ఓకే నేను ఇంక నుండి రన్నింగ్ చేయను, జస్ట్ వాకింగ్ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో ఎవ్రీడే నేను యాక్టివ్గా ఉండాలని డిసైడ్ చేసుకున్నా. ఈవెన్ వాటిలో కూడా ఏది ఓవర్ ద బోర్డ్ వెళ్ళకండి. నేనైతే ఎవ్రీడే 10,000 స్టెప్స్ అని గోల్ పెట్టుకున్నా. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసే రోజు మాత్రం ఓన్లీ 5,000 స్టెప్సే చేస్తాను. ఒకవేళ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ రోజు కూడా నేను 10,000 స్టెప్స్ చేశాను అనుకోండి, ఫుల్గా టైర్డ్ అయిపోయి నెక్స్ట్ డే ఏం చేయను. సో మీ లైఫ్ స్టైల్కి ఏది సెట్ అవుతుందో అది కొంచెం బ్యాలెన్స్డ్గా చేస్తూ ఉండండి. ఒక సింపుల్ టిప్ ఏంటంటే నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకున్నాను నా ఫేవరెట్ సాంగ్స్తో. ప్లేలిస్ట్లో ఉన్న సాంగ్స్ ఓన్లీ నేను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ వాకింగ్ చేసేటప్పుడు మాత్రమే వింటాను. సో కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఆర్ మోటివేషన్ వస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు వాకింగ్కి వెళ్ళాలి, లేకపోతే ఇప్పుడు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోవాలి, మనకు నచ్చిన సాంగ్స్ వినొచ్చు అని. ఇంకొకటి ఏంటంటే ఈ స్టేయింగ్ యాక్టివ్ అనేది మనం ఒక లైఫ్ స్టైల్ చాయిస్ లాగా తీసుకోవాలి కదా. సో అందుకనే ఒక 2-3 మంత్స్ ఏదో గట్టిగా చేసేసి దాని తర్వాత వదిలేసేటట్టు కాదు. సో ముందు నుంచి మీరు ఏదైనా స్టెప్స్ తీసుకుంటున్నప్పుడు నా లైఫ్ స్టైల్లో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏ టైంలో నేను వాకింగ్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అని ముందే ఫిక్స్ అయ్యి ఆ టైంలో ఎప్పుడు సెట్ అవుతుందో అప్పుడు అలా చేస్తూ ఉండండి. థర్డ్ టిప్, టేకింగ్ యూ మల్టీవైటమిన్స్. నేనైతే ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫుల్ బాడీ చెకప్ చేయించుకుని నాకు ఏవైనా వైటమిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయా అని తెలుసుకుని వాటికి సంబంధించిన టాబ్లెట్స్ తీసుకుంటాను. లాస్ట్ ఇయర్ అయితే వైటమిన్ డి, B12 అండ్ మెగ్నీషియం లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. వాటి వల్ల నా డే టు డే లైఫ్ కూడా చాలా అఫెక్ట్ అయ్యేది. అది ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పటి నుండి తీసుకోవడం స్టార్ట్ చేశా. నేనైతే చాలా ఇంప్రూవ్మెంట్ చూశాను వన్స్ ఐ స్టార్టెడ్ టేకింగ్ దోస్ మల్టీవైటమిన్స్. సో మీరు కూడా డెఫినెట్గా మీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఏవైనా బ్లడ్ టెస్ట్ ఉంటే చేయించుకుని ఏవైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా అని చెక్ చేసుకుంటూ ఉండండి ఎవ్రీ ఇయర్. ఫోర్త్ పాయింట్, ఈటింగ్ యువర్ ప్రోటీన్ అండ్ ఫైబర్. నేను రీసెంట్గా చికెన్ మానేశాను. ఇంతకుముందు అయితే ఎప్పుడు రెగ్యులర్గా నా డైట్లో చికెన్ ఉండేది, సో ప్రోటీన్ కవర్ అయిపోయేది అనమాట. సో రీసెంట్గా స్టాప్ చేయడం వల్ల నేను ప్రోటీన్ మీద కొంచెం నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అలా చేయడం వల్ల నాకు పిచ్చి పిచ్చి క్రేవింగ్స్ వచ్చి జంక్ ఫుడ్ అంతా ఎక్కువ తినేసేదాన్ని, షుగర్స్ తినేదాన్ని. అండ్ అవన్నీ తిన్నాక హ్యాపీగా ఉంటానా అంటే అది లేదు, చాలా ఇరిటేటింగ్గా ఉండేది నా మూడ్ కూడా. సో అందుకని ముందు రోజే కొంచెం పడుకునే ముందు నా మెయిన్ ప్రోటీన్ సోర్స్ ఏంటి అని ఆలోచించుకుంటా, అంతే, అంతకుమించి ఏం లేదు. సో నెక్స్ట్ డే నాకు మీల్స్ కుక్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. సో దట్స్ ఇట్ సింపుల్ టిప్. సో మీరు కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటే ఏం ప్రోటీన్ తీసుకోవాలా అని జస్ట్ ముందు రోజు ఆలోచించుకోండి. సో ఆన్ దట్ డే ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ. ఫిఫ్త్ టిప్, బీయింగ్ గ్రేట్ఫుల్ అండ్ టాకింగ్ టు యువర్ లవ్డ్ వన్స్. మార్నింగ్ లేవగానే ఒక 5 minutes ప్లీజ్ థింక్ అబౌట్ ఆల్ ద థింగ్స్ యూఆర్ గ్రేట్ఫుల్ ఫర్. అవి చిన్నవైనా కావచ్చు, పెద్దవైనా కావచ్చు, ఏవైనా అవ్వచ్చు. అలా చేయడం వల్ల నాకైతే ఎవ్రీడే అంత పాజిటివ్ మోడ్లో ఉంటుంది. మీకు డేలో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఎవరి దగ్గర అయితే మీకు జడ్జ్మెంట్ ఫ్రీ జోన్ ఉంటుందో వాళ్ళతో డెఫినెట్గా మాట్లాడండి ఎవ్రీడే. కలవడం కుదిరితే కలవండి, అది ఇంకా బెటర్. లేకపోతే అట్లీస్ట్ ఫోన్ చేసైనా మాట్లాడుతూ ఉండండి. అది మీ మెంటల్ వెల్బీయింగ్కి చాలా చాలా మంచిది. నేనైతే ఈ 5 సింపుల్ హ్యాబిట్స్ కన్సిస్టెంట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను లాస్ట్ 4 monthsగా. మీకు నచ్చినట్టయితే మీరు ఫాలో అవ్వండి. మీకు ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు. థ్యాంక్ యూ.